వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తమ సుఖం కోసం అవతలి వారి ప్రాణాలను తోడేస్తున్నారు. పక్కాగా స్కెచ్ వేసి మరీ లేపిస్తున్నారు. నల్గొండలో ఇలానే చేసింది ఓ ఇల్లాలు. ప్రియుడితో జాలీగా ఎంజాయ్ చేసేందుకు భర్తను కాటికి పంపేసింది. క్షణిక సుఖం కోసం వెంపర్లాడిన భర్తను చంపిన కేసులో వివాహిత, ఆమె ప్రియుడితో పాటు మొత్తం 5గురికి యావజ్జీవ శిక్ష పడింది. నల్గొండలో 2019 జూలై 1న జరిగిన సోమకేశవుల హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు మరో 3గురికి యావజ్జీవ శిక్ష విధించింది నల్గొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు. భర్తను హత్య చేసి దానిని దుండగుల దాడిగా చిత్రీకరించి ప్రియుడితో వెళ్లిపోవాలనుకున్న కిరాతక ఇల్లాలు ఈమె. పేరు సోమస్వాతి. నల్గొండకు చెందిన సోమకేశవులు భార్య. కేశవులు స్వాతి జంటకు 2 పిల్లలున్నారు. అయితే స్వాతికి ఫేస్బుక్లో దుబ్బా ప్రదీప్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి స్వాతిని మందలించాడు భర్త. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోగా భర్తతో గొడవ పడేది. అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కేశవులు సొంత ఇల్లును నిర్మించుకుని అందులోనే భార్యతో చీరల షాప్ పెట్టించాడు. కానీ వచ్చిన డబ్బులు కూడా లెక్క చెప్పకపోయేసరికి భార్యను నిలదీసేవాడు. దీంతో గొడవలు మరింత తారాస్థాయికి చేరాయి. తన భార్యతో పాటు ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్న దుబ్బా ప్రదీప్ను కూడా పలుమార్లు హెచ్చరించాడు కేశవులు. అయితే భర్త హెచ్చరికలను లైట్ తీసుకున్న భార్య ప్రియుడితో జల్సా చేసింది. ఇద్దరూ కలిసి తమకు అడ్డుగా ఉన్నాడన్న కక్షతో కేశవులను అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. హత్యకు ప్లాన్ చేశారు. 2019 జూలై 1వ తేదీ రాత్రి హాల్లో కేశవులు నిద్రపోయిన వెంటనే ప్రియుడు ప్రదీప్కు ఫోన్ చేసింది స్వాతి. ఇంటి వెనుక వైపున్న పిల్లల బెడ్రూమ్ నుంచి లోపలికొచ్చి తన బెడ్రూమ్కు బయట నుంచి గడియ పెట్టి పని పూర్తి చేసి వెళ్లాలని ప్రదీప్కు చెప్పింది. ప్లాన్ ప్రకారం మరో 3గురితో కలిసి ఇంట్లోకి ప్రవేశించి హాల్లో నిద్రపోతున్న కేశవులను సుత్తితో కొట్టి టవల్తో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. పోలీస్ జాగిలాలు గుర్తించకుండా హాల్ మొత్తం కారం చల్లేశారు. హత్య విషయం వెలుగు చూశాక యాక్టింగ్ చేసింది స్వాతి. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తన బెడ్రూమ్కు గడియ పెట్టి హాల్లో నిద్రపోతున్న తన భర్తను చంపేసి పరారయ్యారని చెప్పుకొచ్చింది. కేశవులు రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో వ్యాపార లావాదేవీలే హత్యకు కారణం కావచ్చని బంధువులు, పోలీసులు తొలుత భావించారు. అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆనవాళ్లు కనిపించకపోవడం, ఇంట్లో ఉన్న వ్యక్తులు సహకరిస్తేనే లోపలికి వచ్చినట్లు అనుమానించిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సెల్ ఫోన్ తీసుకుని కాల్ డీటెయిల్స్ కూడా చెక్ చేశారు. అనుమానిత కాల్స్ ను చెక్ చేసి తమదైన శైలిలో ప్రశ్నిస్తే ప్రియుడితో కలిసి స్వాతి చేసిన దారుణ హత్య వెలుగు చూసింది. పోస్ట్మార్టం రిపోర్టులో కేశవులు పక్కటెముకలు విరిగిపోయినట్లు తేలింది. ఇది హత్యనని తేలడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుబ్బా ప్రదీప్ను A1, సోమస్వాతిని A2 గాను, వీరిద్దరికి సహకరించిన కొండేటి శివ, కుంభం ప్రసాద్, చింతపల్లి నగేష్లను A3, A4, A5 గా పేర్కొంటూ FIRలో ప్రస్తావించారు. ఈ హత్య కేసులో నిందితుల పాత్రను నిర్ధారించడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారింది. నిందితుల మధ్య ఫోన్ కాల్ డీటెయిల్స్, వాట్సాప్ చాట్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో ప్రధాన నిందితుల మధ్య షేర్ అయిన సమాచారాన్ని ఆధారాలుగా చూపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితుల నేరం సాక్ష్యాధారాలతో సహా రుజువు కావడంతో 5గురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. తన గదికి వెలుపల నుంచి గడియ పెట్టడంతో నేరం తనపైకి రాదనుకుంది స్వాతి. కానీ ఏదో ఒకరోజు నిజం బయటపడుతుందని ఊహించలేదు.